ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దైవ బిడ్డలారా, మీరందరూ యోగక్షేమాలతో సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞానాన్ని నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు. అందులో ఈ దినము ఇస్సాకు యొక్క జీవితం గురించి, జీవిత చరిత్ర గురించి కొన్ని మాటలు మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇస్సాకు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ పాఠాలు కూడా మనము నేర్చుకుందాం. చాలా జాగ్రత్త కలిగి మనం ఈ మాటలు విందాం. నిశ్చయంగా ప్రభు ఇస్సాకు జీవితం నుండి కొంత జ్ఞానాన్ని నేర్పించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకు మనము అంగీకారంగా ఉందాం. ఇస్సాకు జీవితం నిజముగా ఒక విధేయతకు మరియు ఓర్పుకు ప్రతిరూపం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితం ఇతర పితామహులతో పోలిస్తే నిశ్శబ్దంగా అనిపించిన అతని జీవితంలో నిజముగా లోతైన ఆధ్యాత్మిక పాఠాలు ఖచ్చితంగా ఉన్నాయి. ప్రియ దైవ బిడ్డలారా, నిజముగా ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడు, ది సన్ ఆఫ్ ప్రామిస్. ఇస్సాకు పుట్టుక మానవ సాధ్యము కానిది. ఇది కేవలం దేవుని వాగ్దానం వల్ల జరిగింది. ఇది నిశ్చయముగా మనము నమ్మాలి. ఎందుకు అనంటే ఆదికాండం 21వ అధ్యాయం 1-2 వచనాలు కానీ మనం చదవగలిగితే నిజముగా అలనాడు శారా నవ్విన నవ్వుకు దేవుడిచ్చినటువంటి ఒక చక్కటి జవాబు ఏంటో తెలుసా? యెహోవా తాను చెప్పినట్లు శారాను దర్శించాడు. అబ్రహాము వృద్ధుడై ఉండగా శారా గర్భవతి, దేవుడు అతనితో నిర్ణయించిన కాలమున కుమారును కనింది అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. నిజముగా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమయం తీసుకున్నా కానీ ఖచ్చితంగా అది నెరవేరుస్తాడు అన్నది ఈ ఇస్సాకు యొక్క జీవితంలో మనం చూడగలం. ఆమేన్. ప్రియ దైవబిడ్డలారా, ఎవరికి సాధ్యము కానిది దేవుడు సాధ్యపరిచి అక్కడ రుజువు చేయడం జరిగింది. ఇకపోతే నిజముగా ఇస్సాకు అక్కడ బలిపీఠం మీద విధేయత చూపించాడు. అంటే తనకు తాను నిజముగా టోటల్గా సబ్మిషన్ చేసుకున్నాడు. తన తండ్రి తనను కట్టి బలిపీఠం మీద ఉంచినప్పుడు ఇస్సాకు మౌనంగా లోబడ్డాడు. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనం మనము చదవగలిగితే అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును కట్టి ఆ బలిపీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను అని అక్కడ రాయబడి ఉంది. అంటే తన తండ్రికి పరిపూర్ణముగా ఈ యొక్క ఇస్సాకు అప్పగించుకున్నాడు. ఈ యొక్క భాగం నేను చూసినప్పుడు నిజముగా యేసుక్రీస్తు యొక్క జీవిత విధానం కూడా, ఆయన యొక్క జీవిత విధానం కూడా నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటయ్యా అనంటే అలనాడు తండ్రి చెప్పినటువంటి ఆ మాటకు నిజముగా ప్రభు ఎంతగా ఒబే అయ్యాడు అనంటే, తనకు తాను ఎంతగా సబ్మిషన్ చేసుకున్నాడు అనంటే, ఎంతగా తండ్రికి విధేయత చూపించాడంటే సిలువ మరణానికి ఆయన అప్పగించుకున్నాడు. సిలువ మరణాన్ని ఒక్క సాదృశ్యంగానే మనము చూస్తే దేవుని చిత్తానికి నిజంగా మనల్ని మనం అప్పగించుకోవడం మంచిది. ఇస్సాకు యొక్క జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంది అనంటే తన తండ్రికి తాను పరిపూర్ణముగా అప్పగించుకున్నాడు. మనము కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారికి మనల్ని మనము పరిపూర్ణముగా టోటల్గా సబ్మిషన్ అవ్వాలి, పరిపూర్ణంగా విధేయత చూపించాలి. ఇకపోతే ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడండి, ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నిజముగా ఒక ప్రార్థనా పరుడు. సమస్యలు వచ్చినప్పుడు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంతా కూడా ఇస్సాకు దేవుని సన్నిధిలో గడిపేవాడు. ఒకసారి భార్య కొరకు ప్రార్థన చేశాడు. ఏమని? తన యొక్క భార్య గొడ్రాలైనందుకు ఇస్సాకు ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం చూస్తే ఇస్సాకు తన భార్య గొడ్రాలైనందున ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను అని. అప్పుడు ఆ ప్రార్థనకు యెహోవా అతని ప్రార్థనను అంగీకరించి జవాబిచ్చాడు. ప్రియ దైవబిడ్డలారా, ఇంకా కూడా మనం చూస్తే 24వ అధ్యాయం 63వ వచనంలో సాయంకాలమున ఇస్సాకు పొలంలోనికి వెళ్ళి ధ్యానిస్తూ ఉంటాడు. అంటే వీటన్నిటిని బట్టి మనకు ఏమర్థమవుతుందనంటే నిజముగా ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడు.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు, లేదంటే తన జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అన్నప్పుడు నిశ్చయముగా ప్రార్థనాపూర్వకంగానే ఆయన ముందుకు సాగేవాడు. మనము కూడా మన అవసరతల కోసం, లేదా మన యొక్క జీవితంలో ఏదైనా ప్రాముఖ్యమైన విషయాలు నిజముగా మనం తీసుకునేటప్పుడు దేవునితో సమయం గడపాలి. దేవునితోనే మనము చెప్పి అది ప్రారంభించాలి. అప్పుడే మన జీవితంలో నిశ్చయముగా మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సక్సెస్ఫుల్గా మనము రాణించగలం. ఇకపోతే కరువులో ఒక ఆశీర్వాదాన్ని చూసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఇస్సాకు. బ్లెస్సింగ్ ఇన్ ఫెమిన్ అంటే కరువులో ఆశీర్వాదం చూశాడు. లోకం కరువును చూసి భయపడితే ఇస్సాకు దేవుని మాట విని అక్కడ ఉండి ఆశీర్వదింపబడ్డాడు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో ఆ దేశమంతా కరువు, అక్కడున్న ప్రజలు కరువుతో సతమతమైపోతున్నాడు. కానీ అలాంటి కరువు కలిగినటువంటి దేశములో ఈ యొక్క ఇస్సాకు విత్తనం విత్తి 100 ఫలం పొందాడు అని రాయబడి ఉంది. అంటే ఎంతగా ప్రభు ఆశీర్వదించాడో చూడండి. అంటే కరువును చూసి ఏమాత్రము అతను భయపడలేదు, జడియలేదు. అందుకే ప్రభు నిశ్చయముగా ఒక ఆశీర్వాదాన్ని ఈ యొక్క ఇస్సాకు అనుగ్రహించాడు. కరువులో కూడా ఆశీర్వాదం పొందగలిగాడు. మనమున్న పరిస్థితుల్లో కాదు, దేవుని ఆశీర్వాదమే మనల్ని వర్ధిల్లింపజేస్తుంది. నిజముగా ఇస్సాకు యొక్క జీవితంలో మనము చూసినట్లయితే కరువు సమయంలోనే అతడు ఆశీర్వాదం పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, మనమున్న పరిస్థితులు కాదండి, దేవుని ఆశీర్వాదమే మనల్ని నిత్యముగా వర్ధిల్లింపజేస్తాయి. నిత్యముగా మనం ఉంటున్నటువంటి సిచ్యువేషన్ అది ఎలాంటిదైనా సరే దేవునిపైన మనం ఆధారపడగలిగితే, ఎలాంటి కరువైనా సరే, ఖడ్గమైనా సరే, నిత్యముగా నా ప్రభు నిన్ను ఆశీర్వాదించాలి అనంటే, నా ప్రభు నిత్యముగా నిన్ను దీవించాలంటే ఎవరి తరము కాదు అది ఆపడానికి. కాబట్టి దేవుడే మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. అలనాడు కరువులో ఆశీర్వాదం పొందినటువంటి ఇస్సాకును దేవుడే ఆశీర్వదించాడు. ఇకపోతే ఈ యొక్క ఇస్సాకు సమాధానపరచువాడు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ది పీస్ మేకర్ అంటే సమాధానపరచువాడు. సమాధానాన్ని నిజముగా ఇతరులకు చూపించేటువంటి వాడు, ఇతరులను సమాధానం పరిచేటువంటి ఒక వ్యక్తిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే, అతడు అక్కడి నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించి దాని విషయమై వారు జగడమాడలేదు గనుక దానికి రహబోతు అని పేరు పెట్టి, ఇప్పుడు యెహోవా మనకు స్థలం విశాలపరిచి ఉన్నాడు అని చెప్పి అక్కడ పలకడం చూస్తూ ఉన్నాం. అంటే తన బావులను ఇతరులు లాక్కున్నా ఆయన గొడవ పడకుండా సమాధానంగా వెళ్ళిపోయాడు కొన్ని పరిస్థితుల్లో. అంటే ఇక్కడ మనం చూస్తే నిశ్చయముగా ఇస్సాకు ఒక పీస్ మేకర్ అంటే సమాధానపరచగలిగినటువంటి ఒక వ్యక్తి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, సమాధానపరచువారు ధన్యులు అని. అంటే అలనాడు సమాధానం కలిగించినటువంటి ఈ ఇస్సాకు కూడా ధన్యుడే. అంటే మత్తయి సువార్త 5:9 అన్న మాట ఇస్సాకు జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అది కనిపిస్తూ ఉంది కూడా. ఇస్సాకు జీవితం మనకు నిత్యముగా ఒక విశ్వాసాన్ని, ఒక ప్రార్థన జీవితాన్ని, ఒక సహనాన్ని, ఒక విధేయతను నిత్యముగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియ దైవబిడ్డారా, అబ్రహాము ఆరంభించిన విశ్వాస యాత్రను ఇస్సాకు తన స్థిరత్వముతో ముందుకు తీసుకువెళ్ళాడు. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యముగా మనం ఈ పూట నేర్చుకున్నాం ఇస్సాకు జీవిత చరిత్రలో నుంచి ఆయన ఒక వాగ్దాన పుత్రుడని. ఆయన పుట్టుకకు ఒక పరమ అర్థం ఉంది. అందరూ పుట్టిన రీతిగా అతను పుట్టలేదు, దేవుడు ప్రామిస్ చేసిన రీతిగానే అతను పుట్టాడు. ఇస్సాకు ఒక విధేయత కలిగినటువంటి ఒక వ్యక్తి, తనకు తాను తండ్రికి అప్పగించుకున్నటువంటి వ్యక్తి. ఇస్సాకు ఒక ప్రార్థనా పరుడు, ఏ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఇకపోతే కరువులో ఆశీర్వాదం పొందగలిగినటువంటి ఒక వ్యక్తి, బ్లెస్సింగ్ ఇన్ ఫెమినా. ఇకపోతే సమాధానపరచువాడు, ది పీస్ మేకర్ మన యొక్క ఇస్సాకు. అలాంటి ఇస్సాకు యొక్క జీవితంలో నుంచి మనము ఈ పూట ఆధ్యాత్మికంగా మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ యొక్క నేర్చుకున్నటువంటి ఈ విషయాలను మన జీవితంలో కూడా అవలంబిస్తూ మనం ముందుకు సాగుదాం. నిత్యముగా నా ప్రభు ఇలాంటి సుగుణాలను మన జీవితంలో కూడా అలమర్చి ఆయన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగనింపచేస్తాడు. నిత్యముగా ఆ సియోను నగరానికి మనల్ని కూడా వారసులను చేస్తాడు. అట్టి కృపా ధన్యత ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఆ దేవదేవుడు దయచేయును గాక. ఆమేన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ.